బంగారం గంభీరంగా అది తేజస్విని చూసుకుంటుంది అన్నాడు. అది విని తేజస్విని సహా అందరూ నివ్వెరపోయారు. నేనేం చూసుకుంటాను అనుమానంగా అడిగింది తేజస్విని. శంకరను స్పృహ తప్పేలా కొట్టావు కదా అన్నాడు బంగారం. అవును తేజస్విని. ఇప్పుడు అదే శక్తి ప్రయోగించు. మహారాణి గారు ఉన్న శారీరక స్థితి వల్ల ఆ శక్తికి ఆమె గుండె ఆగిపోతుంది అన్నాడు. అందరూ నిర్ఘాంతపోయారు. కాస్త అటు ఇటైతే తేజస్విని శక్తికి మహారాణి బూడిదగా మారిపోతుంది. వద్దు, నేను చేయను, నా వల్ల కాదు, భయం నిండిన గొంతులో అన్నది తేజస్విని. రాంబంటు కూడా అనవసరమైన ప్రయోగాలొద్దు, మనం వేరే మార్గం ఆలోచిద్దాం అన్నాడు. బంగారం రాంబంటు మాటలు పట్టించుకోకుండా తేజస్విని వైపు చూసి, నువ్వు చేయగలవు, నాకు నమ్మకం ఉంది, నన్ను నమ్మి నువ్వు చేయి చాలు, మనకెక్కువ సమయం లేదు అన్నాడు. తేజస్విని నీళ్లు నములుతూ తప్పదా అని అడిగింది. బంగారం తప్పదు అన్నాడు. మరోవైపు సేనాదేవి నగర సరిహద్దులకొచ్చింది. ఆమె చేతిలో పెద్దయ్య మంత్రదండ ఉంది. ముందు జాగ్రత్త కోసం సరిహద్దుల్లో రక్షణగా ఉండమని సేనాదేవికి చెప్పాడు అబ్రకదబ్రా. బిట్టు, వల్లభ, సింధు రాజ్యాల నుంచి కొంతమంది మాంత్రికుల్ని తీసుకొచ్చింది. కొంతమంది కోటలో ఉంటే మరికొందరు నగర సరిహద్దుల్లో ఉన్నారు. అవే కదా ఆకారాలు? తాంత్రిక్ ప్రయోగించిన ఆకారాల వైపు చూస్తూ అడిగింది సేనాదేవి. అవును, లోపలికి రావాలని ప్రయత్నం చేసి కుదరక అక్కడికక్కడే తిరుగుతూ ఉన్నాయి అన్నాడు కేతనేశ్వర్. వాటి వైపు చూసిన సేనాదేవి, అవుండటం చాలా ప్రమాదకరం అన్నది. అలాంటప్పుడు ఏదోటి చేయండి అన్నాడు కేతనేశ్వర్. సేనాదేవి కొన్ని క్షణాలు ఆలోచించి తన మంత్రదండంతో శక్తి ప్రయోగించబోతే ఒక ముసలి మాంత్రికుడు సేనాదేవిని ఆపేశాడు. సేనాదేవి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. ఎటువంటి శక్తి అటు ఇటు వెళ్లకుండా ఏర్పాటు చేసిన రక్షణ కవచం ఇది. నువ్వు కానీ శక్తి ప్రయోగిస్తే ఆ కవచం నిర్వీర్యమైపోయింది, అది ఇంకా ప్రమాదకరం అన్నాడా ముసలి మాంత్రికుడు. మరి మనం ఏం చేయాలి అడిగింది సేనాదేవి. బయటకు వెళ్ళాలి అన్నాడు ముసలి మాంత్రికుడు. సేనాదేవి భారంగా నిట్టూర్చి, సరే వెళ్దాం పదండి అయితే అన్నది. ముసలి మాంత్రికుడు నవ్వుతూ పద అన్నాడు. కేతనేశ్వర్ వారి వైపు అయోమయంగా చూస్తున్నాడు. సేనాదేవి నవ్వుతూ, నువ్విక్కడే ఉండు అన్నాడు. తమ్ముడు కొత్తగా ప్రయోగించిన శక్తి వేగంగా సరిహద్దుల వైపు దూసుకొచ్చింది. మొదట వచ్చిన రూపాల కంటే 10 రెట్లు ఎక్కువ పరిమాణంలో ఉంది ఇప్పుడు వచ్చిన రూపాలు. చూసిన ముసలి మాంత్రికుడు కంగారుగా పెద్ద రూపం వైపు చూసి తిరుగుతూ ఉన్నాయి. సేనాదేవి అనుమానంగా, ఏంటది అని అడిగింది. ముసలి మాంత్రికుడు, నీకు తాంత్రిక్ గుర్తున్నాడా అని అడిగాడు. నాన్నగారి శిష్యుడు, తప్పు చేశాడు అని తన్ని తరిమేశారు కదా, వాడేనా అని అడిగింది సేనాదేవి. కేతనేశ్వర్ వారి సంభాషణ విని, వాడే మహారాణి మీద దుష్ట శక్తులు ప్రయోగించింది అన్నాడు. వాడు ఇలాంటి శక్తులు ప్రయోగించడంలో నేర్పరి, మనకెక్కువ సమయం లేదు అన్నాడు ముసలి వ్యక్తి. వారు మాట్లాడుకుంటూ ఉండగా కొన్ని దుష్ట రూపాలు దూరంగా ఉన్న ప్రజలు, సైనికుల వైపుకు దూసుకుపోయాయి. ఇక పెద్ద రూపమైతే రక్షణ కవచం వైపు దూసుకొచ్చింది. అది గమనించి ముసలి మాంత్రికుడు ఆందోళనగా, సమయం లేదు, త్వరగా బయటికి పదండి, సగం మంది ఇక్కడే ఉండండి అన్నాడు. తమ వైపు వస్తున్న దుష్టశక్తుల రూపాల్ని చూసి ప్రజలు, సైనికులు భయపడ్డారు. వారు వాటి బారి నుంచి తప్పించుకోవాలని భయంతో పరిగెత్తసాగారు. కానీ ఆ రూపాలు మనుషుల నుంచి దూరంగా పోసాగాయి. అవి తాకిన మరుక్షణమే మనుషులు భస్మం అయిపోసాగారు. అది చూసి మిగతా వాళ్లు భయంతో ఆక్రందనలు చేస్తూ తమని తాము కాపాడుకోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. దూరం నుంచి అది చూసిన కేతనేశ్వర్, సేనాదేవి వాళ్లు నిర్ఘాంతపోయారు. నిరుపముడు ఇంత దారుణాన్ని కొడిగట్టాడు అంటే వారే నమ్మలేకపోతున్నారు. సేనాదేవి, ముసలి మాంత్రికుడు, మరో 10 మంది వేగంగా నగరం బయటకొచ్చారు. మొదట రక్షణ కవచాన్ని తాకితే నశించాయి దుష్ట ఆకారాలు. ఇప్పుడు మాత్రం మళ్లీ రక్షణ కవచాన్ని చేస్తూనే ఉన్నాయి. కేతనేశ్వర్కు సహాయంగా ఉన్న మాంత్రికులు అవి లోపలికొస్తే ఆపేందుకు సిద్ధమయ్యారు. కేతనేశ్వర్ కంగారుగా ఒక దళపతితో, ఇక్కడి సమాచారాన్ని వెంటనే మీరు బంగారం గారికి తెలియజేయండి అన్నాడు. సరే అన్న అక్కడి నుంచి వెళ్లిపోయాడు. పూజలు చేస్తున్నారు. శిష్యులు చేశారు. భైరవి దేవి బలిపీఠం పెట్టి పూజలు చేసి నిరుపముడు వారికి అభిషేకం చేసి ముందుగా విరూపుణ్ణి బలిపీఠం మీదకు తీసుకొచ్చి బలికి సిద్ధం చేశారు. తాంత్రిక్ కళ్ళు తెరిచి మంత్రాలు చదువుతూ ఎదురుగా ఉన్న ఖడ్గం తీసుకుని కళ్ళకద్దుకొని ఒక శిష్యుణ్ణి పిలిచి, కానివ్వు అన్నాడు. ఆ శిష్యుడు భయంగా ఖడ్గం అందుకున్నాడు. విరూపుడు, నిరుపముడు ఇద్దరు కూడా నిస్సహాయంగా ఉన్నారు. వారికి తప్పించుకునే అవకాశం లేకుండా వాళ్ళిద్దరినీ తాంత్రిక్ దిగ్బంధనం చేశాడు. చేతులు ఎందుకు మణుకుతున్నాయి కోపంగా అడిగాడు తాంత్రిక్. శిష్యుడు ఏమీ లేదన్నట్టు భయంతో తలూపి ఖడ్గం అందుకుని కళ్ళకద్దుకుని విరూపుడి దగ్గరికి వెళ్ళాడు. తాంత్రిక్ గంభీరంగా, ఒక్క వేటుతో తల తెగాలి అన్నాడు. శిష్యుడు సరే అన్నాడు. తాంత్రిక్ మరో 2 శిష్యుల వైపు చూసి సైగ చేశాడు. ఒక శిష్యుడు శంఖం తీసుకుని ఊదుతూ ఉంటే మరొక శిష్యుడు ఢమరుకం మోగిస్తున్నాడు. తాంత్రిక్ పెద్దగా మంత్రాలు చదవటం మొదలుపెట్టాడు. ఖడ్గం గాల్లోకి లేపిన శిష్యుడు భైరవి మాటను స్తుతిస్తూ ఒక్క వేటుతో విరూపుడి తలను వేరు చేశాడు. రక్తం చిమ్మి
భైరవీదేవి కాళ్ల మీద పడింది. మరొక శిష్యుడు వచ్చి మట్టి పాత్ర తీసుకుని విరూపుడి రక్తాన్ని పట్టుకున్నాడు. తాంత్రిక్ సంతృప్తిగా చూసి మళ్లీ కళ్ళు మూసుకొని మంత్రాలు చదవటం మొదలుపెట్టాడు. ఒక శిష్యుడు విరూపుడి శరీరాన్ని తీసుకొచ్చి హోమగుండంలో వేశాడు. తలను తీసుకెళ్లి భైరవి మాత కాళ్ల దగ్గర పెట్టి నమస్కరించి అక్కడి నుంచి వచ్చాడు. ప్రజల వైపు దూసుకు వెళ్లిన కొన్ని దుష్ట ఆకారాలు కనపడ్డ వారిని కనపడ్డట్టు భస్మం చేసుకుంటూ వెళ్తున్నాయి. మీరు ఇక్కడున్న వాటిని ఆపండి, నేను వాటి సంగతి చూస్తాను అన్నాడు ముసలి మాంత్రికుడు. సేనాదేవి ఆందోళనగా వీటిని ఆపే మార్గం ఏంటి అని అడిగింది. వాటిని మనం నాశనం చేయలేం, కేవలం ఆపగలం. వాటిని ఆపాలి అంటే ప్రయోగించిన మాంత్రికుణ్ణి మట్టుబెట్టాలి, లేదా అతన్ని ఉపసంహరించుకోవాలి అన్నాడు ముసలి మాంత్రికుడు. అది విని సేనాదేవి నివ్వెరపోయింది. కొన్ని దుష్ట ఆకారాలు రక్షణ కవచాన్ని ఛేదించాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. వాటి దెబ్బకు రక్షణ కవచం బలహీనపడసాగింది. ముసలి మాంత్రికుడు కొంతమంది మాంత్రికుల్ని తీసుకొని దుష్ట ఆకారాలు వెళ్లిన వైపు వేగంగా వెళ్ళాడు. వారికి దారిలో మనుషుల భస్మం కుప్పంగా కనపడింది. తాంత్రిక్ ఇలాంటి దుర్మార్గుడని అర్థమయ్యే అబ్రకదబ్రా అతన్ని బహిష్కరించాడు. కానీ ఆఖరికి అబ్రకదబ్రా తాంత్రిక్ మళ్లీ ఎదురుపడ్డారు. ఇదంతా వేడుకలా చూస్తున్న సతానేశ్వర్ రాబుతూ భలేగా ఉంది కదా మన శిష్యుల పోరాటం అన్నాడు. మాతేశ్వరి అయోమయంగా మనం ఇంకేదో యుద్ధం గురించి ఆలోచిస్తుంటే మధ్యలో ఈ యుద్ధం ఉంది ప్రభు అన్నది. నవ్వుతూ ఏమైంది, ఇది కూడా బానే ఉందిగా అన్నాడు. అది కాదు ప్రభు, మధ్యలో హఠాత్తుగా ఈ ఆశ్చర్యకర పరిణామం ఏంటా అని అర్థం కాలేదు అన్నది మాతేశ్వరి. సతానేశ్వర్ నవ్వుతూ కొన్ని కల్పిస్తుంది. ఇది అంతే, కొన్ని జరగాలంటే అనుకోకుండా మరేదో జరగాలి అన్నాడు. కొన్ని అంటే ఏం జరగాలి అనుమానంగా అడిగింది మాతేశ్వరి. సతానేశ్వర్ నవ్వుతూ ఎందుకంత తొందర అన్నాడు. మాతేశ్వరి అయోమయంగా సతానేశ్వర్ వైపు చూసింది. సతానేశ్వర్ మాతేశ్వరి పరిస్థితి పట్టించుకోకుండా తాగుతూ పరిణామాలు చూస్తూ ఉన్నాడు. తన పూజలో సఫలమవుతారా? ఎపిసోడ్ నంబర్ 809. నిరుపముని బలిచ్చిన తాంత్రిక్. నిషాద రాజ్యంలో తాంత్రిక్ ప్రయోగించిన శక్తి రక్షణ కవచాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తూ ఉంది. కేతనేశ్వర్ పంపిన దళపతి వేగంగా కోటకు చేరాడు. అతని కంగారు చూసిన వీరబాబు ఏమైంది అని అడిగాడు. ప్రభు, దుష్ట శక్తులు నగరంలోకి ప్రవేశించాలని ప్రయత్నం చేస్తున్నాయి. అవి నగరం బయటున్న సామాన్య ప్రజల్ని చంపేస్తున్నాయి అన్నాడు దళపతి. అది విని వీరబాబు ఆందోళనగా బంగారం వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. కానీ వారున్న మందిరం మూసి ఉంది. రాగిణి, బిందు అక్కడ కాపలా కాస్తున్నారు. బంగారంతో మాట్లాడాలి కంగారుగా అన్నాడు వీరబాహు. కుదరదు, కొంచెంసేపు ఎవరిని లోపలికి పంపొద్దు అని చెప్పారు అన్నది బిందు. అక్కడ పరిస్థితి చేయి దాటిపోతోంది, ఖచ్చితంగా వెళ్ళాలి అన్నాడు వీరబాహు. పూజ ఆఖరి దశకొచ్చింది, అంతరాయం కలిగించవద్దని చెప్పారు అన్నది రాగిణి. వారి మాటలతో ఏం చేయాలో వీరబాహుకు అర్థం కాలేదు. అక్కడ చూస్తే పరిస్థితి అదుపు తప్పుతోంది, ఇక్కడేమో ఇలా. వీరబాహు ఆలోచిస్తూ నిలబడిపోయాడు. మరోవైపు సేనాదేవి ఆమె అనుచరులు రాజధాని నగరం రక్షణ కవచం వైపున్న దుష్ట శక్తుల్ని ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ సేనాదేవి వాళ్లు చేసే ఏ ప్రయత్నం కూడా సఫలం అవ్వటం లేదు. కవచం క్షణక్షణానికి బలహీనపడుతోంది. సేనాదేవి వాళ్లు అన్ని రకాల అస్త్ర శస్త్రాలు ప్రయోగిస్తున్నారు. కానీ అవేవి ఆ దుష్ట రూపాల మీద పనిచేయడం లేదు. భయంకర దుష్ట శక్తి సేనాదేవి వాళ్ల మీదకు దూసుకొచ్చింది. సేనాదేవితో పాటుగా 10 మంది కలిసి దాని మీదకు దాడికి దిగారు. కానీ వారు కూడా ఆ దుష్ట శక్తిని అదుపు చేయలేకపోయారు. ఆ దుష్ట శక్తి సేనాదేవి వాళ్లు ప్రయోగించిన శక్తుల్ని నిర్వీర్యం చేస్తూ సేనాదేవి మీదకు దూసుకొచ్చింది. సేనాదేవి వెనకున్న ఒక అనుచరుడు ప్రమాదం గ్రహించి సేనాదేవిని వెనక్కిలాగి దుష్టశక్తి మీదకు శక్తి ప్రయోగించాడు. ఆ దుష్టశక్తి ఆ శక్తిని కూడా నిర్వీర్యం చేసి అతని మీదకు దూసుకుపోయింది. మరుక్షణం అతను బూడిద కుప్పగా మారిపోయాడు. సేనాదేవి సహా మిగిలిన అనుచరులు దానికి చేశారు. దాన్ని ఆపటానికి వేరే మార్గం లేదా? కోపంగా అరిచింది సేనాదేవి. మనం ఏ శక్తి ప్రయోగించినా అది సంగ్రహించి మరింత శక్తివంతమవుతుంది. అది తాకి భస్మం చేసిన వ్యక్తుల ఆత్మశక్తుల్ని అది కలిపేసుకుంటుంది. అదే దాని ప్రత్యేకత అన్నాడు ఒక మాంత్రికుడు. మరి వాటిని నిలువరించడం అడిగాడు మరో మాంత్రికుడు. ఆ దుష్టశక్తి సేనాదేవి వాళ్లను తరుముతుండగా సేనాదేవి వాళ్లు మళ్లీ నగరానికి రక్షణగా ఉన్న రక్షణ కవచం దాటి లోపలికి వెళ్ళిపోయారు. దుష్టశక్తులు నిరంతరం కవచాన్ని ఛేదించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. మరోవైపు ప్రజల మీదకు దూసుకు వెళ్లిన దుష్టశక్తులు కనపడ్డ ప్రతి జీవాన్ని నాశనం చేస్తూ అన్నింటినీ దహనం చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రజలు వీలైన చోట దాక్కుంటూ ఉన్నారు. మరికొంతమంది అవి వచ్చిన సమయంలో నీటిలో దాక్కుంటూ ఉన్నారు. అది గమనించిన ముసలి మాంత్రికుడు ఆ దుష్టశక్తుల్ని ఆపడానికి వరుణాస్త్రం ఏమైనా పనిచేస్తుందేమోనని ఆకాశంలోకి ప్రయోగించాడు. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఆకాశానికి చిల్లులు పడ్డట్టుగా వర్షం పడటం మొదలైంది.
అయినా సరే ఆ దుష్ట శక్తులు అదుపు అవ్వలేదు. అవి తమ పని తాము చేస్తూనే ఉన్నాయి. ఇలా ఆఖరి అస్త్రంగా మిగిలిన మాంత్రిక అనుచరులను కలుపుకొని అందరూ ఒకేసారి వాటిపైకి అష్టదిగ్బంధన అస్త్రాన్ని నారాయణాస్త్రంతో కలిపి ప్రయోగించారు. వారు ఆ అస్త్రం ప్రయోగించిన మరుక్షణం దుష్ట శక్తుల చుట్టూ ఒక దిగ్బంధనం ఏర్పడింది. ఆ దుష్ట శక్తులు మొత్తం చూసిన ఒక మాంత్రికుడు ఎంతసేపు ఆపగలం అని అడిగాడు. చెప్పలేం, ఈ దిగ్బంధనం ఛేదించేంత వరకు అన్నాడు ముసలి మాంత్రికుడు. ఒకవేళ వాడు శక్తి అన్నాడు మరో మాంత్రికుడు. మళ్ళీ మనం మరొక అస్త్రం ప్రయోగించటమే అన్నాడు ముసలి మాంత్రికుడు. వాళ్ళు లోపల నుంచి కవచం ఛేదించబడకుండా ప్రయత్నం చేస్తున్నారు. దుష్ట శక్తులు మళ్లీ మళ్లీ ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. కేతనేశ్వర్ ఆందోళనగా, ఇక మనం ఎక్కువసేపు వాటిని నిలువరించలేమనుకుంటా అన్నాడు. అవును, కానీ ఆ తాంత్రిక్ ఎక్కడ దాక్కున్నాడో తెలియటం లేదు అన్నది సేనాదేవి. అసలు మన వాళ్ళు వాడి కోసం వెతుకుతున్నారా అనుమానంగా అడిగాడు కేతనేశ్వర్. బిట్టు తన స్నేహితులు అదే పనిలో ఉన్నారు అన్నది సేనాదేవి. మరోవైపు బంగారం చెప్పినట్టే తేజస్విని సిద్ధమైంది. మహారాణిని ముగ్గు మధ్యలో కూర్చోబెట్టారు. అబ్రకదబ్ర అనుచరులు నలుగురు ఆ మందిరంలోకి ఇతర శక్తి ప్రవేశించకుండా దిగ్బంధనం చేశారు. బంగారం మహారాణికి పక్కనే ముగ్గు, బయట కుడి పక్కనుంటే ఎడమ పక్కన అబ్రకదబ్రున్నాడు. తేజస్విని తన మెరుపు శక్తితో మహారాణి ప్రాణాలు తీయగానే ఆమె ఆత్మ ఎటు వెళ్లకుండా ఆపి బంగారం మహారాణి గుండెను మళ్లీ కొట్టుకునేలాగా చేసిన మరుక్షణమే ఆమె ఆత్మను మళ్లీ మహారాణి శరీరంలోకి ప్రవేశపెట్టడం అబ్రకదబ్ర పని. మహారాణి ఆత్మ శరీరం బయటకొచ్చి మళ్లీ శరీరం లోపలికి వెళ్లేలోగా ఆ ఆత్మతో ముడిపడ్డ దుష్టశక్తిని వేరుచేయడం రామ్మంటి పని. ఈ సమయంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఎవరూ అటు ఇటు తడబడ్డా మహారాణి ప్రాణాలు పోయే అవకాశం ఉంది. అందరిలో ఒకే రకమైన భయం నెలకొంది. తేజస్వినికి భయంతో చెమటలు పడుతున్నాయి. అందరూ ఒకరినొకరు చూస్తున్నారు. రాంబంటు గాఢంగా ఊపిరి తీసుకుని ఇక సిద్ధం అన్నారు. రాంబంటు తేజస్విని